అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులనేవి అధికంగా ఉంటాయి. అది కూడా మీకు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు, ఆధ్యాత్మికమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, మీ వ్యక్తిగత ఆరోగ్యం కోసం తీసుకునే ఖర్చులు, నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది, అలాగే ఏదైనా ట్రెడిషనల్ ప్రదేశాలకు వెళ్ళడం అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు, నిర్ణయ సామర్థ్యం కానీ, లాజికల్ థింకింగ్ విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో కానీ, వృత్తిలో చేసే ప్రదేశంలో వ్యక్తులతో కానీ, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ ఘర్షణలకు అవకాశం లేకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కానీ ఆలోచనలు అధికంగా చేసే అవకాశం అనేది కనబడుతుంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆకస్మికమైన ధనాన్ని గురించి ఆలోచనలు అధికం చేస్తారు. తండ్రి వారి యొక్క ఆరోగ్యం కొరకు, వారి యొక్క సహకారం కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కొరకు, మీ వ్యాపార విస్తరణ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధికంగా శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క తల్లి భాగస్వామి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన గౌరవాన్ని, బాధ్యతల్ని, శ్రమకు తగిన గుర్తింపుని పొందడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దానికి సంబంధించిన విషయంలో వృత్తిపరమైన ఆర్థిక లాభాలు పెంపొందించుకోవడానికి కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, భాతృవర్గంతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అనవసరమైన రూమర్స్కి కానీ, అనవసరమైన ఘర్షణలకు కానీ తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ, అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది.